మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ రివ్యూ. నేను మీ శివ. ఆగస్టు 15th ఇది యాక్చువల్గా ఏంటంటే మనకు కూడా ఒక పండగ లాంటి డే అనమాట. సో 1947లో ఆగస్టు 15న మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది. బట్ ఇప్పుడు ఈ డేట్కి సంబంధించి చాలా సినిమాలు రాబోతున్నాయి అనమాట. సో ఏకంగా ఇండియా వైడ్గా మనం కానీ చూసుకున్నట్లయితే 15 సినిమాలు ఈ డేట్లో రిలీజ్ కాబోతున్నాయి. సో అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో. ఇక తెలుగులో మనం కానీ చూసుకున్నట్లయితే పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కాంబినేషన్లో వస్తున్నటువంటి డబుల్ ఇస్మార్ట్ సినిమా అనమాట. సో ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్గా ఈ సినిమా అయితే రాబోతోంది. సో లాస్ట్ టైం తీసినటువంటి విజయ్ దేవరకొండతో వచ్చినటువంటి లైగర్ సినిమా ఫ్లాప్ అవడంతో ఈ సినిమా మీద కాస్త ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఈ సినిమాని అయితే ఆగస్టు 15కి ఎలాగైనా రిలీజ్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కానీ అండ్ రీసెంట్గా చేసుకున్నటువంటి ఆ ప్రోగ్రామ్ ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో సో దాంట్లో పూరి డైలాగులు కానీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ని పెంచేస్తాయి. సో అందువల్ల ఏంటంటే ఆగస్టు 15న ఏ సినిమాను చూడాలన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ దీంతో పాటు రిలీజ్ అవబోతున్నటువంటి మాస్ మహారాజా సినిమా మిస్టర్ బచ్చన్. సో హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ సినిమాకి మిస్టర్ బచ్చన్ అనేటటువంటి టైటిల్ని ఫిక్స్ చేసిందే మన మాస్ మహారాజా రవితేజ అన్న. సో రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే హరీష్ శంకర్ కూడా చెప్పడం జరిగిందనమాట. సో నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు కూడా మిరపకాయ సినిమాకి పేరు ఆయనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మిస్టర్ బచ్చన్ కూడా ఆయనే టైటిల్ ఫిక్స్ చేశారు. సో మనం కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి నాకు డైరెక్టర్గా మంచి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా టైటిల్స్ కూడా ఇస్తారని కాస్త సరదాగానే ఈవెంట్లో మాట్లాడడం జరిగింది. సో ఒకేసారి 2 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇక మనం డిఫరెంట్ లాంగ్వేజ్లో వేరే లాంగ్వేజ్లో మూవీస్ కానీ మనం కానీ చూసుకున్నట్లయితే హిందీలో నుంచి రిలీజ్ కాబోతున్నటువంటి స్త్రీ 2 సినిమా గురించి మనకి ఇప్పటికే తెలుసు అనమాట. సో ఇది ఒక గోస్ట్ టైప్ ఆఫ్ మూవీస్లో శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో మనకి మెయిన్ లీడ్గా కనిపించబోతున్నారు. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి టికెట్స్ కూడా ఇప్పటికే చాలా అమ్ముడైపోయాయి అనమాట అడ్వాన్స్ బుకింగ్గా. అండ్ అంతేకాకుండా తమిళ్లో విక్రమ్ చేస్తున్నటువంటి తంగళాన్ సినిమా మీద కూడా చాలా మందికి భారీ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. అంటే కొంచెం మాస్ని వైల్డ్ని ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఈ విధంగా చాలా సినిమాలు తెలుగులో మనకి రిలీజ్ కాబోతున్నాయి అనమాట. సో అందులో మెయిన్గా మనం కానీ చూసుకున్నట్లయితే డబల్ ఇస్మార్ట్ లేదా మిస్టర్ బచ్చన్ అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. బట్ యాక్చువల్గా రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమా పుష్ప 2. సో 2021లో వచ్చినటువంటి పుష్పాది రైస్కి నెక్స్ట్ సీక్వెల్ అనమాట పుష్పాది రూల్ అనేసి. సో ఈ సినిమా యాక్చువల్లీ ఆగస్టు 15న రిలీజ్ చేద్దాం అనుకున్నారు. యాక్చువల్లీ ఒక్క సినిమా కానీ రిలీజ్ అయ్యి ఉంటే ఈ రిలీజ్ అవ్వబోతున్నటువంటి ఈ 15 సినిమాలన్నీ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ అట్లా తుడిచిపెట్టుకుపోయేవన్నమాట. బట్ మొత్తం మీద ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ సరిగ్గా జరగకపోవడంతో సినిమాని డిసెంబర్ 6th అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఇది ఒక బంగారు లాంటి డేట్ అనమాట. సో ఇప్పుడు పుష్ప మిస్ చేసుకున్నటువంటి ఈ బంగారు బాతుగుడ్డు లాంటి అవకాశాన్ని ఈ సినిమాస్లో ఏ సినిమా అందిపుచ్చుకోబోతోంది. ఎందుకంటే వరుసగా మనం కానీ చూసుకున్నట్టయితే లీవ్స్ ఉన్నాయన్నమాట. సో ఆగస్టు 15న లీవ్ వస్తుంది. సో శనివారం సండే వచ్చి 2 days లీవ్ వస్తుంది వీకెండ్స్. అండ్ అట్లా కాకుండా మండే రాఖీ పౌర్ణమి సందర్భంగా అంటే వరుసగా 4 days లీవ్ ఉండటంతో చాలా మంది కూడా సినిమా టికెట్స్ వరుస పెట్టి బుక్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో ఇటువంటి టైంలో కానీ పుష్ప కానీ రిలీజ్ అయ్యి ఉంటేనా కలెక్షన్స్ పరంగా ఎంతో దాటిపోయేది అనేటటువంటి వార్తలు ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. సో పుష్ప అనేది ఛాన్స్ మిస్ చేసుకుంది అని. బట్ ఇప్పుడు పుష్ప మిస్ చేసుకున్నటువంటి ఆ ఛాన్స్ని వినియోగించుకునేటటువంటి సినిమా ఏది అనేటటువంటి క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో మీరు ఈ ఆగస్టు 15న రిలీజ్ కాబోతున్నటువంటి సినిమాస్లో ఏ సినిమాకి వెళ్ళబోతున్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842.